అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమడిలో 3వ పదిలో 2వ తిరుమడి ఊన్వాడ అనేటువంటి తిరుమడిలో తెల్లై తిరుచిత్రకూట గోవిందరాజ పెరుమాళకి మంగళాశాసనం చేసేటువంటి పాసురాలు ఇవి. ఆయన్ని ఎవరైనా మీరు ఆయన్ని ఏది పరమపదం వెళ్ళాలి అనే కోరిక ఉన్నవాళ్ళు వెళ్ళి ఆ తెల్లై చిత్రకూటంలో ఉన్నటువంటి పెరుమాళని ఆశ్రయించండర్రా, ఆయన మీకు పరమపదాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ తిరుమడిలో. అందులో 5వ పాసురం అంజాంపాట్టుకి సంగతి కింద మొదలు. ఇందిరనుక్కు విరోధియాయ్ உதாரணான மகாபலி போலேயோ எங்களுடைய பிரபல விரோதிகள் என்னும் ஜிக்னாசுகளுக்கு விரோதி நிறுத்தன சேலத்தையை அருளி செய்ய கோரி ஸ்ரீ வாமனாவதாரத்துக்கு அனந்தர பாவியான ஸ்ரீ பரசுராம ஆழ்வான் వీరచరితத்தை అరుళి செய்கிறார் ఎన్ను సంగతి. ఇంద్రుడికి విరోధి ఎవరు? మహాబలి. అలా ఇంద్రుడికి విరోధి అయినటువంటి ఉదారుడైన మహాబలి లాంటి వాడా ఏంటి? మాకున్నటువంటి ప్రబల విరోధిகள், మాకు ఎన్ని విరోధాలున్నాయి, అవన్నీ ఎంత ప్రబలమైనటువంటివి. ఇంద్రుడి యొక్క విరోధి అయిన మహాబలిలాగా ఉదారమైనటువంటి విరోధాలు కావు మావి అని జిజ్ఞాసుకలకు అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళకి విరోధి నిరసన శీలత్తై అరుడిచ్చేకోలి, విరోధి నిరసన స్వభావం కలిగిన వాడండి ఆయన అనేటువంటి విషయాన్ని చెప్పాలని భావించి శ్రీ వామనావతారత్తుకు అనంతర భావ్యాన. వామనావతారం కంటే ఇదిగో మొదటేంటి వరాహావతారం భావించారు 3వ పాసురంలో, 4వ పాసురంలో వామనావతారం, ఇప్పుడు 5వ పాసురంలో పరశురామ అవతారం. ఇలా పరశురామ అవతారాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ పాసురంలో తిరుమంగై ఆళ్వార్లు. பாசுரம் கோமங்க வங்க கடல் வையும் வையம் உய்யா குலமன்னர் அங்கம் மழுவில் துணியா தாம் அங்கம் அருள் படை தொட்டா வெண்ணித்தவமா முனியை தமக்காக கிப்பீர் பூமங்கை தங்கி புலமங்கை மன்னி புகழ் மங்கை எங்கும் திகழ புகழ் சேர் தேமங்கொள் பைம்பூம் பொழில் சூழந்தா తెల్లై తిరుచిత్రకూడం చెన్ను సేర్ మెన్గళే. కోమంగ వంగ కడల్ వయ్యం ఉయ్యా. ప్రతిపదార్థం కోమంగ అంటే కో అంటే రాజులు, మంగ నశించేటట్లుగా, వంగం అంటే ఓడలు సంచరించేటువంటి, కడల్ సముద్రము చేత చుట్టువారు కొనబడిన, వయ్యం భూమి యందున్నటువంటి వాళ్ళు, ఉయ్యా ఉజ్జీవించేటట్లుగా, కులమన్నర్ అంగం మజువిల్ తుణియ, కులమన్నర్ కులరాజుల యొక్క శరీరం గండ్రగొడ్డల యందు ఛేదించబడేటట్లుగా, తాం అంగు అమరుల్ పడై తొట్ట, తాము అంగు ఆ సమయంలో, అమరుల్ యుద్ధమందు, పడై తొట్ట ఆయుధమును స్పృశించినటువంటి, వెన్ని జయము గల, తవం తపస్సు గల, మాముని అయి మహాముని అయినటువంటి పరశురామాళ్వారును తమకు ఆక్కగిప్పీరు వశపరుచుకోవటానికి సమర్థులైనటువంటి వాళ్ళలారా. అంటే పరశురామావతారంలో ఉన్నటువంటి పరశురాముడిని వశపరుచుకోవాలని కోరిక కలిగిన వాళ్ళైతే ఏం చేయాలో తెలుసా మీరు? పూమంగై తంగి పద్మవాసిని అయినటువంటి పెరియ పిరాటి వక్షస్థలంలో నివసిస్తూ ఉంటుంది. పులమంగై మంది, అది భూదేవి ఎడమ పక్కన పొందియుండి, పొగరమంగై కీర్తికాంత ఎంగుం అంతటను తెగగా ప్రకాశించుచుండగా, పొగర్ సేరు కీర్తి చేరియున్న, సేమంగొల్ క్షేమము గల, పైం పూం అంటే వ్యాపించి పూచినటువంటి, పొజిల్ తోటలతోటి, సూరంద చుట్టువారు కొనబడి ఉన్నటువంటి తెల్లై తిరుచిత్రకూడం, తెల్లై తిరుచిత్రకూడం అనే దివ్యదేశమును సెన్రు వెళ్ళి, చేర్మెన్గడే చారండి.
వెళ్ళి మీరు కనుక ఆ పరశురామాళ్వాను యొక్క ఆయన్ని వశపరుచుకోవాలని అనే భావన ఉన్న వాళ్ళైతే వెంటనే తెల్లై తిరుచిత్రకూటం వెళ్ళండి, ఆయన్ని అక్కడికి చేరుకోండి. ఆ పరశురాముడి యొక్క వైభవం ఎలాంటిది? రాజులందరూ నశించిపోయేటట్లుగా, భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఉజ్జీవించేటట్లుగా, కులరాజుల యొక్క శరీరం గండ్రగొడ్డలతోటి ఛేదించబడేటట్లుగా తామే ఆ సమయమందు ఆయుధాన్ని స్పృశించినటువంటి తపస్సు గల మహాముని ఈ పరశురాముడు. అలా ఆ పరశురాముణ్ణి, ఆ స్వభావము కలిగినటువంటి పరశురాముణ్ణి మీకు అధీనంగా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలో తెలుసా? లక్ష్మీదేవి వక్షస్థలంలో, భూదేవి భూమి పిరాటి ఎడమవైపు, కీర్తికాంత అంతటినీ ప్రకాశిస్తూ ఉండగా విశాలంగా పుష్పించినటువంటి తోటలు, ఆ తోటలతోటి చుట్టబడినటువంటిది ఆ తెల్లై తిరుచిత్రకూటం. అలాంటి దివ్య దేశానికి వెళ్ళి చేరండర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాఠంలో. கோமங்க இத்தியாதி ராஜாக்கள் என்னு பேர் பெத்தார் அடங்கலும்மங்கா கடல் சூழந்த பூமி உய்யா ராஜாக்கள் உடைய சரீரம் மழுவிலே துணித்தடவித்திலும் கோபம் மாறா துணித்த விடத்திலும் கோபம் மாறாதே ஆயுதம் தொட்டா அதிமாத்திரமான மகாவீரியத்தை உடையனான ஸ்ரீ பரசுராம ஆழ்வானை తందాముక్కు ఆక్కి కొల్ల వేండి ఇరుప్పీర్ అని సంబోధన అనమాట. రాజు అనేటువంటి పేరు కలిగిన వాళ్ళందరినీ కూడా నశింపచేసి ఈ సముద్రము చేత చుట్టబడినటువంటి భూమి అంతా ఉజ్జీవించేటట్లుగా రాజుల యొక్క శరీరాలని ముక్కలు ముక్కలుగా చేసినప్పటికీ కోపం ఆగకుండా ఆయుధాన్ని ముట్టుకుంటే ఆయుధాన్ని అతి మాత్రం ఆయుధాన్ని ఇలా ముట్టుకుంటే చాలు అతి మాత్రమైనటువంటి మహావీర్యాన్ని కలిగినటువంటి పరశురామ ఆళ్వాను యొక్క అనుగ్రహాన్ని, ఆయన్ని పొందాలని మీరు అనుకున్నట్లయితే ఏం చేయాలో తెలుసా? பூமங்கை இத்தியாதி பூமங்கை பெரிய பிராட்டியாரும் ஸ்ரீ பிராட்டியாரும் நிச்சவாசம் பண்ணி புகழமங்கை எங்கும் உஜ்வலமாய் வர்த்திப்பது செய்து అదో శ్రీ పెరియ పిరాటి భూమి పిరాటి ఇద్దరు నిత్యవాసం చేసేటట్లుగా పొగజమంగై కీర్తికాంత అనేటువంటి ఎంగుం ఉజ్వలమై ఈయన యొక్క కీర్తి అంతటా ప్రకాశించేటట్లుగా చేసినటువంటి పొగజయ్యం కీర్తిని, కాప్పయ్యం ఉడయ్య పొజిల్. కాప్పై అంటే ఈ తోటలు ఎలా ఉన్నాయట? ఆ దివ్య దేశానికి ఒక ప్రాకారం వలె ఉన్నాయట. కాపు ఒక ఈయన్ని రక్షించుకునేటట్లుగా ఉన్నటువంటి ఆ తోటలు కలిగినటువంటి ఆ తెల్లై తిరుచిత్రకూటంలో వేయించేసిన ఆ పెరుమాళని ఆశ్రయించండర్రా. మీరు అదిగో పరశురామాళ్వాన్ని పొందాలి అనే భావన ఉంటే అని చెప్తున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. కోమంగ వంగ కడల్ వయ్యం ఉయ్యా కులమన్న రంగం అడువిల్ తునియా தாம் அங்கம் அருள் படை தொட்ட வெண்ணித்தவமா முனியை தமக்கு ஆக்கவிற்பேர் பூமங்கை தங்கி புலமங்கை மன்னி புகழமங்கை எங்கும் திகழ புகழ்சேர் தேமங்கொள் பாயும் பூம் பொழில் சூழந்தா తెల్లై తిరుచిత్రకూటం తెన్ను సేర్ మిన్గళే. ఆరాం పాటు ఆరో పాసంలో ఏం చెప్తున్నారు? నెయ్వాయ్ ఇత్యాది லோகத்தில் எதிர்த்த ராஜாக்களை வென்றாகிலும் எங்களுடைய அபார சம்சார சமுத்திரத்தை வெல்ல வல்லனோ என்ன அனந்தர அவதாரத்தில் கடலை கலக்கின அதிமாஷ சேஷிதத்தை அருளி செய்கிறார் ఎన్ను సంగతి. అదిగో ఏమండి, లోకంలో ఉన్న వాళ్ళ రాజులందరినీ జయిస్తే జయించుండొచ్చు ఆయన. ఎంగళుడే అపార సంసార సముద్రத்தை వెళ్ళవలన మేము ఆయన లోకంలో ఉన్న రాజులందరినీ సంహరించి ఉండుండొచ్చండి. మేమంతా అపారమైనటువంటి సంసారం అనే సముద్రంలో ఉన్నాం. అపారం అంటే ఒడ్డు తెలియనటువంటి, లోతు తెలియనటువంటి గంభీరమైన సముద్రం. ఈ సముద్రంలో సంసారం అనే సముద్రంలో మునిగాము. ఈ సముద్రానికి గట్టెక్కడో మాకు తెలియటం లేదు. మమ్మల్ని ఈ సముద్రం నుంచి దాటించగలడా ఆయన అని ఆ ప్రశ్న వేసుకొని దానికి అనంతర అవతారத்தில் ఆ పరశురాముడి తర్వాత రామావతారం కదా, ఆ రామావతారంలో
கடலை கலக்கின అతిమాష చేష్టితత్తై అరుళి చేయగిరార్ ఎన్ను సంగతి. ఆ సముద్రాన్ని కలతబారేటట్టుగా చేసి వారధి కట్టాడు కదా, ఆ విషయాన్ని చెప్తున్నారట ఈ పాత్రంలో. நெய்வாய் அடலம்பு துறந்து முன்னீர் துணியப்படி கொண்ட நீருந்து அணி ஆரந்து இளங்கும் மையார் மணிவண்ணனை மணிவண்ணனை எண்ணி நொந்தம் மனத்தே இருத்தும்படி வாழ வல்லீர். அவ்வாயிடமங்கையர் பேசவும் தான் அரு மாமரை அந்தனர் சிந்தை புக செவ்வாய் கிளினான் மறை பாடுதில்லை திருச்சித்திரகூடம் சென்னு சேர் மின்களே. நெய்வாய் அழல் அம்பு துறந்து முன்னீர் துணியப்பணி கொண்டனீர் அணியாரந்திலங்கும் மையார் மணிவண்ணனை எண்ணி நொந்தம் மனத்தே இருத்தும்படி வாழ வல்லீர். அவ்வாயிளமங்கையர் பேசவும் தான் அருமாமரை அந்தனர் சிந்தை புக செவ்வாய் கிளினான் மறை பாடு தெல்லை திருச்சித்திரகூடம் சென்னு சேர் மின்களே. ప్రతిపదార్థం. నెయ్యి వాయ్ అజిల్ అంబు తురందు, వాడి అయినటువంటి అంచులు కలిగినటువంటి అగ్నిని క్రక్కుతున్న బాణమును ప్రయోగించి, మున్నీరు తుణియ సముద్రము ఛేదింపబడేటట్లుగా, పనిగొని అని ఆరందు ఇలంగుం ఆభరణాల చేత పూర్ణమై ప్రకాశించడి, మయ్యార్ నలుపుచే పూర్ణమైనటువంటి మణివన్ననై ఇంద్రనేల మణివంటి వర్ణము కలవాడిని ఎన్ని అనుసంధించి నుంతం మీ యొక్క మనత్తే మనస్సునందు ఇరుత్తుంబడి ఉంచుకునే ప్రకారంగా వాడవల్లీరు సుఖింప సమర్థులారా అవ్వాయ్ ఆ స్థలమందున్న ఇళమంగయ్యర్ బాలికలు అంటే యువతులు తాము అరుమామరై దుర్లభమైన వేదములను పేచవం చెప్పగానున్ను చెవ్వాయ్ ఎర్రని నోరుగల కిలి చిలుకలు అందనర్ బ్రాహ్మణుల యొక్క చిందై మనస్సున పొగ ప్రవేశించునట్లా నాన్మరై చతుర్వేదములను పాడెడి తెల్లై తిరుచిత్తిరకోవడం అనేది దివ్యదేశమును చెన్ను వెళ్ళి సేర్మింగడే చేరండి. వాడి అయినటువంటి అంచులు కలిగినటువంటివి ఆ బాణాలు, ఇంకా అగ్నిని కక్కుతూ ఉన్నటువంటి బాణాలు. ఆ బాణాలు సముద్రం మీద సంధించాడు రామచంద్రుడు. వెంటనే సముద్రుడు భయపడి వచ్చాడు, ఉపాయాన్ని చెప్పాడు. ఆ సముద్రం మీద సేతువును కట్టాడు రామచంద్రుడు. ఎలా ఉన్నట్ట రామచంద్రుడు? ఆభరణాలన్నీ ధరించి ఉన్నట్ట, నేల రత్నం లాంటి వర్ణమట. అలాంటి స్వామిని మీ మనస్సులో ఉంచుకోవాలని మీకు భావన ఉన్నదా? అయితే ఏం చేయాలో తెలుసా మీరు? ఆ స్థలమందున్న యువతులు వేదాలను చెప్తూ ఉంటే ఆ వేదాలను విని ఎర్రని ముక్కులు కలిగిన చిలకలు ఆ బ్రాహ్మణ హృదయంలో ప్రవేశించేటట్లుగా చతుర్వేదాలని పాడుతూ ఉంటాయట ఆ తెల్లై చిత్తిర కోడంలో. అలాంటి దివ్యదేశానికి వెళ్ళి చేరండి. అంటే స్త్రీలు వేదాలని పాడకూడదు కదా, అవి చిలకలకు చెప్తూ ఉంటే ఆ చిలకలు 4 వేదాలు పాడుతూ ఉంటాయి. వాడిని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు వినేటట్లుగా, వాళ్ళ చెవుల్లో పడేటట్లుగా అలాంటి తెల్లై చిత్రకూటాన్ని వెళ్ళి ప్రవేశించండి అంటున్నారు ఆడవాళ్ళు. ஆரம்ப நெய்வாய் இச்சாதி கடைந்து நெய்யிட்ட வாயை உடைத்தாய் நெருப்பையும் இழுகிற அம்பையே இக்கடலை துணித்து அத்தை பணி கொண்டு உஜ்வலமாய் கருமை மிக்கிருந்துள்ள மணி போலே இருக்கிற திருநிறத்தோடே கூடின விக்கிரகத்தை உடையவனை அனுசந்தித்து உங்களுடைய హృదయத்திலே నిత్యవాసం பண்ணும்படி వాడవల్లీర్. ఆయన మీ యొక్క హృదయాలలో ఎప్పుడు ఉండేటట్లుగా ఆయన స్వరూపాన్ని స్మరించుకుంటూ ఉజ్జీవించాలని భావించేటువంటి వాళ్ళలారా. ఎవరైనా రామచంద్రుడు ఏం చేశాడు? ఆయన కడైందు ఇది చిలికినటువంటి నెయ్యిట్ట వాయ విడతాయి, మంచి పదునైనటువంటి నెయ్యి పోసి
సాన పెట్టినట్లుగా మంచి అంచులన్నీ పదునుగా ఉన్నటువంటి బాణాలు అవన్నీ కూడా. కడైంది నెయ్యి ఇట్టవాయే అంటే బాగా చిలికినటువంటి నెయ్యి, ఆ నెయ్యి పోసి సాన పట్టినట్లుగా ఉన్న బాణపు అంచులు అవి ఎలా ఉన్నాయి? నెరుప్పై ఉమిజుగిర అంబై. ఆ నిప్పులు కక్కుతూ ఉన్నటువంటి ఆ బాణాల్ని ఏవి ఎత్తి కడలైత్తునిత్తు సముద్రాన్ని విభజించి అత్తై పనికొండు, సముద్రాన్ని ఛేదించి అత్తై పనికొండు దాని మీద ఈ వారధిని కట్టి ఉజ్వలమాయ్ కరుమై మిక్కిరిందుళ్ళ మణిపోలే ఇరుక్కిర తిరునిరత్తోడే కూడిన, ప్రకాశించేటువంటి నల్లదనం అధికంగా కలిగినటువంటి నల్లటి నేలమణి వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి ఆ రామచంద్రుణ్ణి అనుసంధానం చేసుకొని ఆయన్ని మీ హృదయంలో ఎప్పుడు నిత్యవాసం కలిగేట్లుగా ఉంచుకొని ఉజ్జీవించాలనుకునేటువంటి వాళ్ళలారా మీరేం చేయాలో తెలుసా? అవ్వాయ్ ఎన్ను తొడంగి. అవ్వాయిల్ మంగయర్ பேசவும் தான் அருமாமரை அந்தனர் சிந்தை புகா செவ்வாய்க்கிளி நான்மறை பாடு தெல்லை திருச்சித்திரகோடம் சென்னு சேர்மின்களே. தன் வாயில் பழுப்பு போலே இருக்கிற பாலைகளான பெண்கள் ஓத்து கேட்டா செவியேத்தாலே சொல்லவும் பிராமணருடைய உதயத்துக்கு ஏறா சிவந்த வாயை விடைத்தான கிளியானது நல்ல ஸ்வரத்தோடே 4 வேதத்தையும் பாடா நின்னுள்ள தெல்லை திருச்சித்திரகோடம். அது తన వాయిల్ పడుపు పోలే இருக்கிற ఆ నోటి యొక్క పచ్చదనము వలె ఉన్నటువంటి బాలలు అంటే ఇంకా చిన్న చిన్న పిల్లలు అన్నమాట. బాలైగలాన పెంగల్ అంటే చిన్న పిల్లలుగా ఉన్నటువంటి ఆడపిల్లలు. ఓత్తు కేట అదిగో వాళ్ళు ఓత్తు అధ్యయనం చేస్తూ ఉంటే విన్నటువంటి ఓత్తు కేట చెవి ఎత్తాలే సొల్లవు అంటే వాళ్ళు బ్రాహ్మణోత్తములు సేవిస్తూ ఉంటే వీళ్ళు చెవితో విని అవి చెప్పగలిగేటువంటి స్థితి అన్నమాట. సొల్లవం బ్రాహ్మణనుడయ హృదయత్తుకు ఏరా వీళ్ళు ఇలా చెప్తూ ఉంటే వీళ్ళు చెప్పినటువంటి పదాలు బ్రాహ్మణోత్తముల యొక్క హృదయానికి చేరగా శివంద వాయై వడైతాను కిలియానదు ఎర్రటి ముక్కులు కలిగినటువంటి కిలి చిలక నల్ల స్వరతోడే మంచి రాగంతో మంచి విలక్షణమైన స్వరంతో చిలకలాగా పాడావంటారు కదా. 4 వేదాలని కూడా పాడుతూ ఉన్నటువంటి తెల్లై திருச்சித்திரகோடம். நெய்வாய் அடல அம்புதுரந்து முன்னீர் துணியப்பணி கொண்டு அணியாரந்திலங்கும் மையார் மணிவண்ணனை எண்ணி நொந்தம் மனத்தே இருத்தும்படி வாழ வல்லீர். அவ்வாய் இளமங்கையர் பேசவும் தான் அருமாமரை அந்தனர் சிந்தை புகா செவ்வாய் கிளினான் மறை பாடு తెల్లై తిరుచిత్తిరగూడం తెన్ను சேர்மென்களே. 7ஆம் பாட்டு 7వ பாசுரம். இதுல சம்சார சமுத்திரத்தை கலக்க வல்லவன் வந்து இருக்கிற தேசத்தில் சென்னு சேர்மிங்கள் என்னா நின்னீரு எங்களால் கிட்டப்போமோ என்னா புருஷகார பூதர் அருகே உண்டு பிற்காலியாதே சென்னு சேருங்கోల్ என்கிறார் ఎన్ను సంగతి అంటే సంసార సముద్రాన్ని దాటించగలిగినటువంటి వాడు ఉండేటువంటి ఆదేశాన్ని వెళ్ళి ఆశ్రయించండి అని చెప్పారు. మేము వెళ్ళి ఆయన్ని ఆశ్రయించగలుగుతామా అని సందేహం కలిగితే లోకులైనటువంటి వాళ్ళకి పురుషకార భూతురాలు పక్కనే ఉన్నదండి, కాబట్టి వెనకడుగు వేయకుండా వెళ్ళి ఆశ్రయించండి అని చెప్తున్నారు ఈ పాత్రలో. మౌవల్ కొవ్వలా ఇచ్చి మెంతోల్ నయందు மகரம் சுழல் நீர் பயந்தா தெய்வ திருமாமலர் மங்கை தங்கு திருமால்வனை சிந்தையுள் வைத்தும் என்பீர். கௌவை கடித்தின் மறுப்பும் பொறுப்பில் கமழு செந்து முந்தினிவா வலங்குள் தெய்வ புனல் சூழந்தழகாயா తెల్లై తిరుచిత్తిరగూడం తెన్ను சேர்மென்களே. మౌవల్ కుజలాయిచ్చి మెంతోల్ నయందు. మౌవల్ అంటే మల్లెపూలు. ఒకసారి
ప్రతిపదార్థం. మొవ్వల్ అడవి మల్లెలు, కుజల్ ఎలా కొప్పున ధరించినటువంటి ఆయిచ్చి నప్పిన్న పిరాటి యొక్క మెంతోల్ నయందు మృదువైన భుజాలని సంతోషించి మకరై సురల సుజల్ నీర్ పైంద మొసళ్ళు తిరిగేటట్లుగా సుడి తిరిగి వచ్చుతూ ఉన్నటువంటి జలముల గల సముద్రము పయందా కనినటువంటి దైవం దివ్యమైనటువంటి తిరుమామలర మంగై పద్మవాసిని అయినటువంటి లక్ష్మీదేవి తజు నివసించి ఉన్నటువంటి తిరుమార్వనై వక్షస్థలము గల శ్రీయప్పతిని చిందయుల్ మనస్సునందు వైత్తుం ఎంబీరు ఉంచుకుందుమనే వాళ్ళలారా మీరేం చేయాలో తెలుసా? కవ్వై ఘీంకార ధ్వని గల కలిత్తిన్ ఏనుగు యొక్క మరుప్పం దంతాలను పొరుప్పిల్ పర్వతమందు కమర్ పరిమళించుచున్నటువంటి సుందుం చందన వృక్షములను ఉంది త్రోసుకొని నివా అనేటువంటి నది వలంగోల్ ప్రదక్షిణము చేయుచున్న దైవం దైవ్యం అంటే దివ్యమైనటువంటి పునర్ జలాలతోటి చూడుందు చుట్టువారు కొనబడి అజగాయ సుందరమైనటువంటి తెల్లై చిత్తిర కోడమనడి దివ్య దేశమును చెందు వెళ్ళి చేర్మిన్గడే చేరండి. అడవి మల్లె పూలు కొప్పులో ధరించినటువంటి నప్పిన్న పిరాటి ఆవిడ యొక్క భుజాలతోటి సంశ్లేషించినటువంటి వాడు. అలాగా ఇంకొక ఆవిడ ఎవరు? పెరియ పిరాటి. ఆవిడ నప్పిన్న పిరాటి. ఈవిడెక్కడ పుట్టిందట? మకరాలు మొసళ్ళు తిరుగుతూ సుడి తిరుగుతున్నటువంటి జలాలు అంటే లోపల మొసళ్ళు ఉంటాయి ఆ సముద్రంలో. ఆ మొసళ్ళు తిరగటం వల్ల నీళ్ళన్నీ సుడులు తిరుగుతూ ఉంటాయి. అలాంటి జలాలు కలిగినటువంటి సముద్రంలో పుట్టిందట ఈ పెరియ పిరాటి. ఈ పెరియ పిరాటిని ఎక్కడ వేంచేపు చేసుకున్నాడు? తన యొక్క వక్షస్థలంలో ఉంచుకున్నాడు. ఆయనని మనస్సులో అంటే పెరియ పిరాటిని వక్షస్థలంలోనూ నప్పిన పిరాటిని తన యొక్క ఆలింగనంలోనూ ఉంచుకున్నటువంటి ఆ పెరుమాళని గనక మీరు కోరుకోవాలనుకుంటున్నారా? ఆయన్ని మనసులో ఉంచుకోవాలని అనుకుంటున్నారా? ఏం చేయాలో తెలుసా? మీరు ఘీంకారాన్ని చేస్తూ ఉన్న ఏనుగుల యొక్క దంతాలు, పర్వతం మీద పరిమళిస్తూ ఉన్నటువంటి చందన వృక్షాలను తోసుకొని నివా అనేటువంటి నది ప్రదక్షిణం చేస్తూ ఉన్నటువంటి దివ్యమైన జలాలు కలిగినటువంటి అందమైన తిరుచిత్తురకోవడం అనే దివ్య దేశాన్ని వెళ్ళి చేరండి. అప్పుడు మీరు ఆయన్ని పొందగలుగుతారు. ఎవరు? లక్ష్మీదేవి నప్పిన పిరాటితోటి కూడినటువంటి పెరుమాళని మీరు మనసులో ఉంచుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఆశ్రయించండి. మౌవలిత్యాది మొవ్వలోడే కూడిన తిరుక్కుజలైవుడయ్య నప్పిన్న పిరాటియుడయ్య మృదువాన తిరుత్తోడిలే కలందు அங்கொண்டான மச்சங்கள் சுழலும்படி சுழண்டு ஒருகிற கடல் பெத்த பெரிய பிராட்டியார் தங்கும் తిరుమార్వయుడయ్యవనై హృదయத்திலே வைத்துக் கொள்வோம் என்பீరు. మొదటి 2 లైన్లకి కలిపి పాత్రంలో 4 పాదాలుంటాయి. మొదటి 2 పాదాలకి ఒక వాక్యం, కింద 2 పాదాలకి ఒక వాక్యం. ప్రతి వ్యాఖ్యానంలోనూ 2 వాక్యాలు. అది మొవ్వలోడే కూడా అడవి మల్లెలతో కూడినటువంటి కేశపాశాలు కలిగిన నప్పిన్న పిరాటి యొక్క మృదువైన ఆ తిరుత్తోళిలో ఆ భుజాలతోటి కలిసి అక్కడ అది నప్పిన్న పిరాటికి విశేషం. ఆవిడ యొక్క భుజాలతోటి కలిసి ఉన్నాడు అంటే ఆవిడ యొక్క ఆలింగనంలో ఉన్నాడు లేదా ఆవిడని ఆలింగనం చేసుకున్నాడు. అది రెండవది పెరియ పిరాటికి విశేషం. అక్కడ ఉన్నటువంటి మత్స్యాలన్నీ సుజన్ను ఒరిగిన కడల్, ఆ మత్స్యాలన్నీ కూడా సుడులు తిరిగేటట్లుగా సుడులు తిరుగుతూ వస్తున్నటువంటి సముద్రం, ఆ సముద్రాన్ని పుట్టిళ్లుగా కలిగినటువంటి పెరియ పిరాటి, ఆ పెరియ పిరాటి అదిగో వేంచేసి ఉండేటువంటి వక్షస్థలం, ఆ వక్షస్థలం కలిగినటువంటి ఆయన హృదయంలో ఆయనని మీరు హృదయంలో ఉంచుకోవాలని అనుకున్న వాళ్ళైతే ఏం చేయాలో తెలుసా? సింహత్తోడు పిణంగి పిడురుగిర ఆనయ్యనుடைய கொம்பும் மலையில் பரிமளத்தமான சந்தனத்தையும் தள்ளி நிவா என்கிற ஆறு வலங்கொள்ளா நிற்கிற విలక్షణமான పునలు సూழందు దర్శనీయమాన తిల్లై. ఏమిటి? సింహాలు పిణంగి చంపేస్తాయి. సింహత్తోడు పిణంగి
పిలురిగిర ఆనయ్యనుడయ్య కొంబు. ఆ సింహాలు వచ్చి వీటిని చంపేయటం వల్ల ఆ ఏనుగుల యొక్క దంతాలు అవి మలయిల్ పరిమళతమాన చందనం, ఆ పర్వతాల మీద పరిమళిస్తూ ఉండేటువంటి చందనాలు, ఈ రెండింటినీ కూడా అంటే ఏనుగుల యొక్క సింహాల చేత చంపబడినటువంటి ఏనుగుల యొక్క దంతాలు ఆ పర్వతం మీద ఉన్నటువంటి చందన వృక్షాల యొక్క ఆ పరిమళించేటువంటి చందనాలని తోసుకొని ఆ నివా అనేటువంటి ఆ నది వలంకొల్లా నిర్పిర ప్రదక్షిణ చేస్తూ వస్తున్నటువంటి విలక్షణమైన పునల్, అలాంటి విలక్షణమైనటువంటి జలాలతోటి చుట్టబడినటువంటిది ఈ దర్శనీయమైన తెల్లై తిరుచిత్రకూటం. చాలా అందమైనటువంటి తెల్లై తిరుచిత్రకూటం. అలాంటి తిరుచిత్రకూటాన్ని ఆశ్రయించండి, మీకు ఆయన మీ హృదయంలోనే ఉంటాడు, ఇంకా వేం చేసి అంటున్నారు ఆళ్వారు. మౌవల్ కుడలాయిత్యం ఎంతోల్ నయందు మకరం చుడల్ నీరు పయంద தெய்வத் திருமாமலர் மங்கை தங்கு திருமார்வனை சிந்தையுள் வைத்தும் என்பேர் கௌவை கடித்தின் மறுப்பும் பொறுப்பில் கமடு சென்று முந்தி நிவா வலங்குள் தெய்வ புனல் சூழந்தழகாய தில்லை திருச்சித்திரகூடம் தென்னுசேர் மென்களே. 8వ పాటు 8వ பாசுரம். கீழில் பாட்டில் சொன்னாம் புருஷகார பூதரை முன்னிட்டு ஆசிரித்தார்க்கு விரோதி பாபங்களை போக்கி துக்க வருஷத்தை நீக்கி தன் வயிற்றிலே வைத்து நோக்க வல்லன் என்னுமதுக்கு திருஷ்டாந்தமான அபதானங்களை சூச்சிப்பித்து அவன் இருக்கும் దేశத்திலே చేరుంగోల్ ఎన్గిరాల్ ఎన్ను సంగతి. కిందటి పాసంలో చెప్పినటువంటి పురుషకార భూతురాలైన పెరియ విరాటిని నప్పిన్న విరాటిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి విరోధులుగా ఉన్నటువంటి పాపాలను పోగొట్టి దుఃఖ వర్షాలని తొలగింపచేసి తన గర్భంలో ఉంచుకొని రక్షించగలడు అనేటువంటి దానికి దృష్టాంతంగా అపదానాలని సూచిస్తూ ఆయన వేం చేసి ఉండేటువంటి ఆ దేశాన్ని వెళ్ళి చేరండి అనేటువంటిది సంగతి. ఏం అపదానాలు చెప్పారో చూద్దాం. మావాయిన్ అంగం మదియాదు కీరి மழை மாமுது புன்னெடுத்தாயர் தங்கள் கோவாய் நிறை மேயத் துலகுண்டமாயன் குறை மாகடல் கூடும் குறிப்புடையீர் மூவாயிர நான்மறையாளர் நாடும் முறையால் வணங்காய ஜோதி தேவாதி தேவன் திகழ்கின்னா தில்லை తిరుచిత్రకూటం తెన్నుసేర్ మిన్గళే. ప్రతిపదార్థం. మావిన్ కేసి అనేటువంటి అశ్వాసుడి యొక్క వాయ్ నోటిని, అంగం శరీరమును, మర్యాదు కీరి లెక్క చేయకుండా చీల్చేసి, మజై మా ముదు కుండ్రు ఎడుతూ, అదిగో ఇది పెద్దదైనటువంటి ప్రాచీనమైనటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆయరతంగల్ కోవాయ్ గొల్లల యొక్క రాజై నిరై మేయెత్తు పశువుల మందలను మేపి ఉలగు ఉండ పశువుల మందలను మేపి, అదొక అపదానం. మొదటిదేమిటి? కేసి అనే రాక్షసుని సంహరించింది ఒక అపదానం. ఇప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులని గోపాలకుల్ని కాచింది ఇంకొక అపదానం. ఆ తర్వాత ఉలగు లోకాలని ప్రళయకాలమందు భుజించినటువంటి మాయన్ ఆశ్చర్యభూతుని యొక్క కొరై మా కజల్ కూడుం ఆభరణ ధ్వని కలిగినటువంటి గొప్పదైన తిరువడిగళ్లను కూడెడి కురిప్పుడయ్యీర్ అభిప్రాయము కలవారులారా. అంటే లోకాలన్నిటినీ భుజించి ప్రళయకాలంలో తన బొద్దలో ఉంచుకున్నటువంటి పెరుమాళ యొక్క తిరువడిగళ్ళకి ధరించినటువంటి ఆభరణాల ధ్వనిని మీరు వినాలనే అభిప్రాయం కలిగినటువంటి వారా. 3000 నాన్మరయాడర్ 3000 మంది చతుర్వేద అధ్యయన పరులు నాళం మురయాలు వణంగా నిత్యము క్రమంగా ఆశ్రయించగా అనంగాయ అప్రాకృతమైనటువంటి
సోది తేజస్సు గల దేవాదిదేవన్ దేవాదిదేవుడైన సర్వేశ్వరుడు సిగిరిగిన్న ప్రకాశిస్తూ ఉన్న తెల్లై తిరుచిత్తిరకోవడం అనే దివ్యదేశాన్ని చెందు చేర్మింగడే, వెళ్ళి చేరండి. కేసి అనేటువంటి అసురుణ్ణి అసురుడిని నోటిని శరీరాన్ని లెక్క చేయకుండా చీల్చివేశాడు. రాళ్ల వర్షాన్ని ప్రాచీనమైనటువంటి పెద్దదైనటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొల్లలకు రాగై పశువుల మందలని మేపి ప్రళయకాలంలో లోకాలని మింగినటువంటి వాడు, ఆశ్చర్యకర చేషితాలు కలిగినటువంటి వాడి యొక్క పరణాలతోటి ధ్వనించేటువంటి ఆ తిరువడిగళ్ళని కూడాలి అనేటువంటి అభిప్రాయం మీకు ఎవరికైనా ఉన్నదా? ఉంటే ఏం చేయాలో తెలుసా? మీరు 3000 మంది చతుర్వేద అధ్యయన పరులట ఆ దివ్యదేశంలో నిత్యము క్రమాన్ని తప్పకుండా ఆశ్రయిస్తూ ఉంటే అప్రాకృతమైన తేజస్సు కలిగినటువంటి దేవాది దేవుడైన సర్వేశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడే, ఆ తెల్లై చిరుచిత్రకూటం, దాన్ని వెళ్ళి ఆశ్రయించండర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. கேசியுடைய வாயோடே கூட உடம்பை அனாயாசேன இரண்டாக கிழித்து இந்திரனால் வந்த மழையிலே பெருத்து பழைத்தான கோவர்தனத்தை எடுத்து 1000 தலைவனாய் பசுமேயித்து லோகத்தை திருவயிற்றிலே வைத்த ஆச்சரியபூதனுடைய ஆபரண வலியை உடைத்தாய், భోగ్యతై మిక్క తిరువడిగళై కూడా వేణుం ఎన్ను குறிப்பு ఉడయీరు. కేసి యొక్క నోటితో పాటుగా శరీరాన్ని కూడా అనాయాసంగా 2 భాగాలుగా చిరిచివేసేసి ఇంద్రుడి వల్ల కురిపించబడినటువంటి ఆ వర్షంలో పెద్దదైనటువంటి ప్రాచీనమైనటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొల్లలకి నాయకుడయ్యి వాళ్ళని పశువులని మేపి లోకాలన్నిటినీ ప్రళయ సమయంలో తన గర్భంలో ఉంచుకున్నటువంటి ఆశ్చర్యభూతుడైనటువంటి ఆయన యొక్క ఆభరణాల శబ్దము కలిగినటువంటి భోగ్యత అధికంగా కలిగినటువంటి తిరువడిగళ్ళని పొందాలి అనే భావన కలిగిన వాళ్ళైతే ఏం చేయాలో తెలుసా? వెళ్ళండి, ఆ తిరుచిత్రకూటాన్ని ఆశ్రయించండి. ఏమిటి ఆ తిరుచిత్రకూటంలో ఉన్నటువంటి విశేషం? శాస్త్రంగళిல் சொல்லுகிறபடியே ஆசிரியக்க அவர்களுக்கு ఆశ్రయణీయనాయ్ తేజస్సై ఉడయ సర్వేశ్వరన్. అదిగో శాస్త్రాలలో చెప్పిన ప్రకారంగా ఆశ్రయించగా వాళ్ళందరికీ ఆశ్రయణీయుడుగా ఉన్నటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. ఎవడు అన్న పొరపాటు తప్పు. ఎవరాయన అంటే తేజస్సయుడయ సర్వేశ్వరన్, మంచి ప్రకాశించేటువంటి గోవిందరాజ పెరుమాళ్ళు. ఆయన ఎక్కడ వేంచేసి ఉన్నాడు? తెల్లై తిరుచిత్రకూటంలో వేంచేసి ఉన్నాడు. ఇదిగో ఈయన్ని పొందాలి అనుకుంటే ఆయన్ని ఆశ్రయించండి. ఇది ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తిందులు. மூவாயின் அங்கம் மதியாது மாவாயின் அங்கம் மதியாது கீரி மழை மாமுது குன்னு எடுத்து ஆயர் தங்கள் கோவாய் நிறை மேயத்து உலகுண்டமாயன் குறை மாகடல் கூடும் குறிப்புடையீர். 3000 நான் மறையாளர் நானும் முறையால் வணங்க வழங்காய சோதி தேவாதி தேவன் திகழ்கின்ற திகழ்கின்றா தில்லை తిరుచిత్రకూటం చెన్ను సేర్ మిన్గళే. 9వ పాటు 9వ పాసురం. తాం ఉపదేశిత ఆశ్రయణ తుక్కు ఫల స్వరూపంతాన్ ప్రాప్యాంతర నివృత్తి పూర్వక భగవ ప్రాప్తి ఎన్ను ఫల గౌరవత్తై నెంజిలు పడుతుగిరార్ ఎన్ను సంగతి. తాము ఉపదేశించినటువంటి ఆశ్రయణానికి ఫలం ఏమిటో తెలుసా? ప్రాప్యాంతర నివృత్తి. అంటే మనం పొందవలసినటువంటిది ఏమిటి? భగవత్ ప్రాప్తి. ఇతరాలన్నీ కూడా విడిచిపెట్టదగినటువంటివి. కాబట్టి భగవంతుడి యొక్క ప్రాప్తిని పొందింపచేస్తుంది, ఇతర విషయాలని తొలగింపచేసేటువంటి స్థితి అని చెప్పి ఫలగౌరవత్తై నెంజిల్ పడుతుగిరార్ ఎన్ను సంగతి. ఇదండి ఆ దివ్యదేశంలో ఉన్న పెరుమాళని వెళ్ళి చేరితే మీకు ప్రాప్యాంతర నివృత్తి జరుగుతుంది, భగవత్ ప్రాప్తి ఫలంగా లభిస్తుంది అని ఆ ఫలము యొక్క గౌరవాన్ని
మనస్సులో పడేలాగా చెప్తూ ఉన్నారట ఈ పాత్రలో. చెరునేల వేర్కన్ మడవార్ తిరత్తు తినత్తోడు నిన్ను మనత్తాలు వళర్కుం అరుణేల పావం అగల పగస్తే అగల பகழ் சேர் அமரர்க்கும் ஏதாத வண்ணத் திருப்பேர் பெருநேர் நிவா உந்தி முத்தங் கொணரந்து எங்கும் வித்தும் வயலுள் கயல் பாயந்துகளா திருநேல நின்று திகழ்கின்றா తెల్లై తిరుచిత్తిరగూడం చెన్ను సేర్మెంగళే. ప్రతిపదార్థం వ్యాఖ్యానం కంటే ప్రతిపదార్థమే ఎక్కువగా. చెరు యుద్ధమునకు యుద్ధానికి పరికరమైనటువంటి వేల్ పల్లాల వలె ఉన్న, నీలం నల్ల కలువ పుష్పాల వలె ఉన్నటువంటి కన్ను నేత్రములు గల మడవారు ముక్తులైనటువంటి స్త్రీల యొక్క తిరత్తు విషయమందు శివత్తోడు వారితో భోగానుభవానికి ప్రతిబంధకమైన వారి యందు కోపముతో నిండు నిలచి మనత్తాలు మనస్సు చేత వళర్కు వృద్ధి పొందించడి అరు నీలం పావం అఘల. మనస్సు చేత బాగా పెరిగిపోయేటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శక్యం కాని ఆ పాపాన్ని కూడా ఎడబాసిపోయేటట్లుగా పొగరు సేర్ కీర్తి కలిగినటువంటి అమరర్కు దేవతలకును ఎయిదాదా పొందటానికి శక్యము కాని అండత్తు పరమపదమునందు ఇరుప్పేరు ఉండేవాళ్ళలారా. పెరునీరు గొప్ప బలము గల నివానుడి నది మొత్తం ముత్యాలని ఉంది తోసుకొని కొనరందు తీసుకుని వచ్చి ఎంగుం అంతటను విత్తుం చల్లెడి వయలు పరిమళించేటువంటి కయల్ మధ్యం పరిమళిస్తూ ఉంటుంది. వరిమళ్ళ యందు వయలుళ్ళు అంటే వరిమళ్ళ యందు వరిమళ్ళ యందు కయల్ మత్స్యములు పాయందు దుముకి ఒగలా త్రుళ్ళుచూ ఉండగా తిరునేలం సుందరమైన నల్ల కలువ పుష్పము నిండు నిలచి తెగరగన్న ప్రకాశిస్తూ ఉన్నటువంటి తెల్లై తిరుచిత్తిరకోడం అనే దివ్యదేశాన్ని చెందు వెళ్ళి చేర్మిన్గడే చేరండి. యుద్ధ పరికరంలాగా కళ్యాణంలాగా తీక్ష్ణమైనటువంటి నేత్రాలు, ఇంకా ఎలా ఉంటే నల్ల కలువ పుష్పాల్లాగా ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి ముగ్ధులైనటువంటి స్త్రీల విషయంలో ప్రావణ్యం. వారితోటి భోగాన్ని అనుభవించాలి అంటే విరోధులైన ఆ భోగాన్ని అనుభవించకుండా అడ్డుపడే వాళ్ళ విషయంలో కోపం. ఆ కోపముతో ఉండి అలాంటి మనస్సు ఆ కోపం ఏమిటి ఇంకా పైకి పెరుగుతూ ఉంటుంది కదా, అలాంటి పాపాన్ని పోగొట్టుకోవటానికి శక్యం కానట్లుగా ఉన్నటువంటి పాపాలు. ఆ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి? మీరు వెళ్ళి తెల్లై చిత్రకూటంలో చేరండి. అంతేకాదు, ఎలాంటి వాడు అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు దేవతలకి కూడా పొందటానికి శక్యం కానటువంటి వాడు, పరమపదంలో ఉండాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళైతే మీరు ఆ దేవతలకి కూడా పొందటానికి శక్యం కానటువంటి వాడు ఆయన. వాళ్ళు కూడా బ్రహ్మరుద్రాదుల్లాంటి వాళ్ళు కూడా ఆయన్ని పొందటానికి పరమపదం వెళ్ళటానికి అవకాశం లేదు. అలాంటి పరమపదాన్ని పొందాలని కనుక మీరు అనుకున్నట్లయితే ఏం చేయాలి? మీరు ఇప్పుడు అధికమైన బలం కలిగినటువంటి నివా అనేది నదిలో ఉన్నటువంటి మత్స్యాలని తోసుకొని వచ్చి అంతటా చల్లుతూ ఉండేది వరిమళ్ళలో మత్స్యాలు దుమికి పైవి ముత్యాలు కిందవి మత్యాలు అంటే నివా అనే నదిలో ముత్యాలు, ఆ ముత్యాలన్నిటిని తోసుకొని ఆ నివా నదిలో నీళ్లు ఆ ముత్యాలన్నిటిని తోసుకొని వరిమళ్ళలోకి వచ్చి పడుతూ ఉంటాయి. ఆ వరిమళ్ళలో ఉన్నటువంటి మత్స్యాలు ఏమిటి? ఆ కిందికి పైకి దుమికి త్రులుతూ ఉంటాయి. అక్కడ సుందరమైనటువంటి నల్ల కలువ పుష్పాలు ఉంటాయి.
అవేమో ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే ముత్యాలని తోసుకొని వచ్చేటువంటి నివానది జలాలు, ఆ జలాలు వచ్చి పడగానే ఇదిగో ఈ పొలాల్లో ఉన్నటువంటి మత్స్యాలు త్రులుతూ ఉంటాయి. వీటన్నిటినీ అదిగో ఆ నల్లకలో పుష్పాలు ఇవన్నీ చూస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి తెల్లై తిరుచిత్రకూడం అనే దివ్యదేశాన్ని వెళ్ళి చేరండర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. చెరువిత్యాది యుద్ధத்துக்கு పరికరమాయ్ நீளமான நிறத்தை உடைய வேல் போலே இருக்கிற கண்ணை உடைய ஸ்திரீகள் திறத்தில் அதுக்கு பிரதிபந்தகர் பக்கல் சினத்தோடே நெஞ்சில் ఆశయ్యాలే వளరందు పరిహరిక్క వన్నాదే. అది యుద్ధానికి పరికరంగా ఉన్నటువంటి నీలం, ఇది వేలాయుధం. అలా వేలాయుధంలాగా ఉన్నటువంటి అంటే అలా కోలగా ఉన్నటువంటి నేత్రాలు, అవి నల్లగా ఉన్నాయి. ఆ నీలమాన నిరత్తయుడయ వేల్పోలే ఇరుకుర, నల్లటి కాంతి కలిగిన పల్లెలలాగా ఉన్నటువంటి ఆ నేత్రాలు కలిగినటువంటి స్త్రీల విషయంలో ఆ స్త్రీలని అనుభవించాలనేటువంటి ఆశ, అదేమిటి కామం. ఆ కామం అంటే స్త్రీలని అనుభవించాలి అనేటువంటి కోరిక కలిగితే అది కామము. ఆ కామము తీరకపోతే కలిగేటువంటిది క్రోధం. ఆ క్రోధంతో அதுக்கு ప్రతిబంధకర పక్కల్ సినత్తోడే నెంజిల్ ఆశయ్యాలే వளరెందు పరిహరిక్క వన్నాదే. அதுக்கு ప్రతిబంధకర పక్కల్ అదే ఆ కామాన్ని అనుభవించడానికి ప్రతిబంధకంగా ఉన్న వాళ్ళ విషయంలో కోపంతో నెంజిల్ ఆశయ్యాలే వளరందు, ఆ మనసులో ఉన్నటువంటి ఆశయము పెరుగుతూ ఉంటే పరిహరిక్క వన్నాదే, దాన్ని తొలగించడం చేతగాక సన్నిధాన నీచమైనటువంటి భగవత్ ప్రతిబంధకమాన పాపం. అంటే ఈ స్త్రీల విషయంలో పొందలేకపోయామనే కోపము, ఆ కోపం వల్ల కలిగేటువంటి పాపం, అది దాన్ని మనం భగవంతుణ్ణి పొందడానికి అడ్డుగా ఉండేటువంటి పాపం. అది భగవత్ ప్రతిబంధకమాన పాపము పోయేటట్లుగా చేస్తుంది ఆ పెరుమాళ్ళని ఆశ్రయిస్తే. ఇంకా ఏం జరుగుతుంది? ప్రసిద్ధరాని బ్రహ్మాదిగలుకు కిట్ట అరియ పరమపదత్తిలే ఇరుక్క వేండి ఇరుప్పేరు. ఆ పాపాలన్నీ పోగొట్టుకొని ఆ ప్రసిద్ధులైనటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా పొందటానికి దుర్లభమైనటువంటి పరమపదానికి వెళ్ళాలని మీరు అనుకున్నట్లయితే ఏం చేయాలి? మీరు పెరునీరు నివా ఉంది మొత్తం కొనరందు ఎంగుం విత్తుం వయలుల్ కయల్ పాయందుగల తిరునేల నిండు తెగడిగిన తెల్లై తిరుచిత్తిరకోడం చెన్ను సేర్ మింగడే మిక్క నీరేవుడయ్య నివా ఎంగిర 6. బాగా అధిక జలాలు కలిగినటువంటి నివా అనేటువంటి నది. ముత్తైక్కుడు వందు విత్తుగిర వయలులే, ముత్యాలను తీసుకొచ్చి ఆ ముత్యాలని ఈ వయల్లే పొలాల్లో నాటుతూ ఉన్నది ఆ నివా నది. దానితోటి వికృతమాన కయలుగల్ పాయిందు, అదిగో వచ్చి మీద పడగానే అదిగో ఒక అలదడి, ఆ అలదడితోటి పైకి లేచి తుల్లటం మొదలు పెట్టాయి ఈ చేపలు. అలాంటి సావిత్రియ దర్శనీయమాన నీలం నిండు తెగదా నిన్నుళ్ళ తెల్లై తిరుచిత్ర కోణం. అదిగో తావిత్రియ దర్శనీయమాన నీలం, బాగా అందమైనటువంటి పాయందు తావిత్రియ, ఆ చేపలేమో అంతగా తిరుగుతూ ఉన్నాయి. అందమైనటువంటి నల్ల కలువలు ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ తెల్లై చిత్తిర కూడాన్ని వెళ్ళి ఆశ్రయించండి. అంటే మీరు పరమపదాన్ని పొందాలి అనుకుంటే అది ఎలాంటిది? ఆ పరమపదం అంటే ప్రసిద్ధులైనటువంటి బ్రహ్మాదులు కూడా పొందటానికి సాధ్యం కానటువంటి పరమపదాన్ని పొందాలి అనుకుంటున్నారా? అదిగో స్త్రీల విషయంలో కామము, ఆ కామానికి అడ్డుకున్న వాళ్ళ విషయంలో కోపము, అది మనల్ని భగవంతుణ్ణి పొందించడానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి పాపము. ఆ పాపాన్ని పోగొట్టుకొని పరమపదాన్ని మీరు పొందాలి అనుకుంటే మీరు వెళ్ళి ఆ తెల్లై తిరుచిత్రకూడంలో వేంచేసి ఉన్న ఆ గోవిందరాజ పెరుమాళని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వారు. తిరునేల వేర్కణ్మళవార్ తిరత్తు తినత్తోడు నిన్ను మనత్తాలు వளர்க்கும் అరునేల పావం అగల புகழ் சேரா அமரர்க்குமை சாதவண்ண திருப்பேர் பெருநேர் நிவா உந்தி முத்தம் கொணரந்து எங்கும் வித்தும் வயலுள் கயல் பாயந்துகளா తిరునేల నిన్ను తెగకిన్న తెల్లై తిరుచిత్తిరకూడం చెన్ను సేర్ మింగళే.
గపత్తాం పాటు ఉళ్ళం ఎంగిర పదం. అంటే ఇదేమిటి? ఇది ఫలశ్రుతి చెప్పేటువంటి పాసురం కదా. ఏం చెప్తున్నారు? తీరారు పొజిల్ సూజందజగాయ தில்லை திருச்சித்திர கூடத்துறை செங்கண்மாலுக்கு ஆராத உள்ளத்தவர் கேட்ட அப்பவலை நீரு உலகுக்கு அருளே புரியும் காராறு புயற்கை கலிகந்தி குன்றா ஒலி மாலை ஓரு 9 வல்லார் பாரார் உலகமளந்தான் அடிக்கீழ் பலகாலம் நிற்கும்படி ஆழ்வார் வாழ்வர் தாமே. తీరారు పొజింద, సౌందర్యముతోటి పూర్ణమైనటువంటి పొజిల్ తోటల చేత సూజందు చుట్టుకొనబడినటువంటి అజగాయ సుందరమైన తెల్లై చిరుచిత్రకూడమని దివ్యదేశంలో ఉరై నిత్యవాసము చేస్తూ ఉండేటువంటి శంకన్ ఎర్రని నేత్రాలు కలిగిన మాలుకు సర్వేశ్వరుడు విషయంలో ఆరాధ ఉళ్ళత్తవర్ తృప్తి లేని మనస్సు కలవాళ్ళు కేట్టు విని ఉపప్ప సంతోషించేటట్లుగా అలై తరంగించుతూ ఉండేటువంటి నీరు జలముల గల సంద్రముతే చుట్టువారు కొనబడినటువంటి ఉలగుక్కు భూమి అందున్న వాళ్ళకి అరుళ్ కృపనే, అరుడే అంటే కృపనే, పురియం చేసడి కారార్ వర్షాకాలమందు పూర్ణమైన జలపూర్ణమైనటువంటి పుయల్ మేఘము, పుయల్ అంటే మేఘము వంటి కై ద్రాతృత్వ హస్తము కల కలిగన్ని తిరుమంగై ఆళ్వార్లు కుండ్ర సంకోచము లేని వలి శబ్దములు కలిగినట్లుగా సాయించేటువంటి మాలై శబ్ద సందర్భములు గల ఓరు 9 అద్వితీయమైన 9తో 1 అయిన, అంటే 9 + 9 అంటే 9, 1 1 ఈ 10 పాసురాలను వల్లారు తామే అభ్యసించ సమర్థులైనటువంటి వాళ్ళు పారు ఆరులగం భూమిని స్వర్గాది లోకాలని అళందాన్ కొలిచిన సర్వేశ్వరుని యొక్క అడిక్కీజు తిరువడిగళ్ల కింద పలకాలం నిర్కుంబడి వాజ్వర్ చాలా కాలము నిలిచే ప్రకారంగా వాజ్వర్ సుఖిస్తారు. సుందరమైన తోటలతోటి చుట్టుకొనబడినటువంటిది ఆ అందమైనటువంటి తెల్లయ చిత్రకూడం. ఆ దివ్యదేశంలో నిత్యవాసం చేస్తున్నటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయన ఎలా ఉన్నట్ట? ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వాడు. అలాంటి సర్వేశ్వరుడి విషయంలో తృప్తి లేని మనస్సు కలిగినటువంటి వాడు శ్రీ వైష్ణవులు. అలా వాళ్ళందరూ కూడా విని సంతోషించేటట్లుగా తరంగాలతో కూడుకున్నటువంటి నీళ్లు, ఆ నీళ్లతో నిండినటువంటి సముద్రం, ఆ సముద్రం చేత చుట్టుకోబడినటువంటి భూమి, ఆ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కృపనే చూపించేటువంటి వర్షాకాలంలో జలాలతో నిండిన మేఘాము లాంటి దాతృత్వ స్వభావం కలిగినటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలు ఎలా సంకోచం లేని శబ్దాలని ప్రయోగించి అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలని ఎవరి విషయంలో పాడారు? భూమి మొదలైన లోకాలని కొలిచిన సర్వేశ్వరుడు యొక్క విషయంలో పాడినటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ఆయన భూమిని కొలిసినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ల కింద సర్వకాలాలలోనూ వేంచేసి ఉండి కైంకర్యాన్ని చేస్తూ ఉంటారు, అలా సుఖిస్తూ ఉంటారు అని ఫలశ్రుతిని చెప్తున్నారు. అంటే ఏది? తెల్లై చిత్రకూటం, ఆ దివ్యదేశంలో వేయించేసిన పెరుమాళ్ళు, ఆయనకి మన మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఎర్రబడిన నేత్రాలు, ఆ పెరుమాళ విషయంలో ఎంత సేవించినా తృప్తి లేనటువంటి వాడు శ్రీ వైష్ణవులు. వాళ్ళు విని సంతోషించేటట్లుగా ఉన్నటువంటివి ఈ పాసురాలు. ఈ పాసురాలని అనుగ్రహించినటువంటి వారు తిరుమంగయ్య ఆళ్వారు. వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు అంటే వర్షాకాలపు మేఘంలాగా నిండుగా నీళ్లతో ఉన్నటువంటి మేఘం వలె కృప అనేటువంటి నీళ్లతోటి నిండిపోయినటువంటి వారు. ఆ కృప కలిగినటువంటి వారు కనుక మంచి దాతృత్వ గుణం కలిగినటువంటి ఆళ్వార్లు సంకోచం లేని శబ్దాలతోటి మంచి పుష్టి కలిగిన పదాలతోటి అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ఏ భాగ్యాన్ని పొందుతారంటే
ఈ భూలోకాన్ని పైలోకాన్ని కూడా తన పాదాలతో కొలిచాడే త్రివిక్రముడు. ఆయన యొక్క తిరువడిగళ్ళ కింద చేరి సర్వకాలాలలోనూ కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. ఇది దీనికి ఫలము. ఈ తిరుమడి సేవించిన వాళ్ళకి. అజగుమిక్క పొజిల్ సూజందు దర్శనీయమాన తెల్లయ్யில் నిత్యవాసం பண்ணுகிற சர்வேஸ்வரனுக்கு ஒரு நாளும் ஆராத ஸ்நேகத்தை உடைய శ్రీ వైష్ణవరు కేట్టు సంతోషిక్క. అజగుమిక్క పొజిల్, ఆ సౌందర్యంతో ఒప్పారుతూ ఉండేటువంటి తోటలు, ఆ తోటలతోటి చుట్టబడినటువంటి అందమైనటువంటి తిరుచిత్రకూటం, అక్కడ నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు విషయంలో ఏనాడు విడిచిపెట్టని స్నేహం కలిగినటువంటి వాళ్ళు శ్రీ వైష్ణవులు. ఆ వైష్ణవులంతా విని సంతోషించేటట్టుగా సంతోషిక్క కడల సూజంత భూమికు ప్రసాదత్తై పన్ను స్వభావరాయ్. ఈ సముద్రం చేత చుట్టబడినటువంటి భూమికి అనుగ్రహాన్ని కలుగజేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఎవరు? తిరుమంగయ్యాళ్వారు. కార్కాలత్తు మేఘం పోలే పరమ ఉదారులైన తిరుమంగయ్యాళ్వారు. వర్షాకాలపు మేఘం వలె గొప్ప ఉదారులైనటువంటి తిరుమంగయ్యాళ్వార్లు కొరయ్యాద ఓసయ్యై ఉడైతాగా అరుడిచ్చేద. కొరత లేనటువంటి శబ్దాలతోటి అనుగ్రహించినటువంటి ఈ తిరుమడి పత్తం వల్లారు. ఈ తిరుమడిని ఎవరైతే సమర్థంగా సేవించగలుగుతారో వాళ్ళకి కలిగే ఫలం ఏమిటో తెలుసా? పృథివీ ప్రచురమాన లోకத்தை அளந்தவன் திருவடிகளின் கீழே காலமெல்லாம் வர்த்திக்கும்படியான வாழ்வை பெறுவர். పృథివీ ప్రచురమాన, ఈ భూమి లేకపోతే ఇంకా ప్రాచుర్యంలో ఉన్నటువంటి లోకాలని అన్నిటినీ కొలిచాడు కదా ఆయన. ఆ లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళ కింద చేరి కాలమెల్లాం వర్తిక్కుబడియాన, కాలమంతా అన్ని కాలాలలోనూ ఉండేటట్లుగా వాటివై పెరుగారు, ఉజ్జీవనాన్ని పొందుతారు వాళ్ళంతా కూడా. తిరుమంగయ్యాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం, பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே சரணம். தீரார் பொதில் சூழந்தகாயா தெல்லை திருச்சித்திர கூடத்துறை செங்கண் மாலுக்கு ஆராத உள்ளத்தவர் கேட்டா அப்ப அலை நீரு உலகுக்கு அருளே புரியும். காராறு புயற்கை கலிகன்றி குன்றாறு ஒலி மாலை ஓரு 9 ஓடொன்னும் வல்லார். காரா உலகம் அளந்தான் அடிக்கே பலகாலம் நிற்கும்படி வாழ்வர் தாமே. కౌశికాన్వయ సంజాతం వెంకటాజతనూభవం